శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మూడు జాముల రేయి గడువగా నాల్గవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులు నాటు సడంగ వేద విధుల కొరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సింసిత శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. రావణాసురుడు శాస్త్రోత్తముగా వేకువనే విధులన్నొనర్చెను. మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నించెను. పలుగురు కాంతలు పరిసేవింపగా రత్నకాంతులు దిశలు నిండగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. జలములు నింపిన బృంగారములతో కొందరు యువిదలు నిండు నడువగా కాంచన దీపా స్తంభములతో కొందరు కాంతలు వెంట నడువగా ఛత్రచామరా మధుపాత్రలతో కొందరు రమణులు తోడు నడువగా దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికదా సీతారామ కథ. లంకేశునితో వెడలిరి సతులు మేఘములంత విద్యుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముఖుల నీరురేగే భృంగముల వలే క్రీడల తేలిన కామినీమనుల నిద్రలేని పదు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికదా సీతారామ కథ. మందగమనలా అంజల రవళులు ఒడ్డానపు తిరుగడ్యల రవములు మెల్లమెల్లగా చేరువ కాగా మారుతిగాంచెను ఆశ్చర్యముగా. నూరుగురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా.
శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నీ పలికదా సీతారామ కథ. ధీరాగడు ఉత్తరీయమును గని విలాసముగా కైదండగా గొని ఏ పెంచెడు మహాబలశాలిని తపోధనుని విశ్రవసి కుమారుని మధువు గ్రోలి మతిల్లిన వాణి రక్తారుణ విశాల నేత్రుని అంతటి యశో విశాలుని కనుగొని మారుతి దళచే దశకంఠుడేనని శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నీ పలికదా సీతారామ కథ. రావణుని చూడ వేడుక కలిగి క్రింది కొమ్మలకు మారుతి జరిగెను లంకేశుని మహాతేజముగని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిచెను. సుడిగాలి పడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి కూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నీ పలికదా సీతారామ కథ. దిశలు దహించే అగ్ని దోచే చేజిక్కిన నాగ కన్యదోచే నలువని కల రతన కైజూచే మనమున రాముని నమ్రత గొలిచే తొడలు చేర్చుకొని కడుపులు దాచే కరములు ముడిచి కనుగవగాచే సుడిగాలి పడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి కూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నీ పలికదా సీతారామ కథ. ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమి వనవాసవ్యత నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన గెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. సిగ్గెందుకు ఓ మోహనాంగి చేసుకొందు నిన్ను నా అర్ధాంగి భయమెందుకు ఇంకెవ్వరు లేరు దాచుకొనకు నీ అందాల తీరు పరకాంతల హరించి రమించుట పరమ ధర్మము మాకులమంతట అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన గల్ల పలికే
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దివ్య సుందరి లేరు నీకు సరి ముల్లోకముల నీకు నీవే సరి. సృష్టికర్త తన చతురతనంతను పొందుపరచి సృజించెను నిన్ను. అదను దాటిన నిదుసలులైన నిదురబోరుని సొగసులుగాంచిన అని రావణుడు కామాంతుడై నిలిచే నోటికి వచ్చిన గల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. బంగారు పాత్రల మధుర రసాలు మణిమయ రత్న సువర్ణ భూషలు చిత్ర విచిత్రము దివ్యాంబరములు కాలాగరు సుగంధ ధూపములు నృత్య గీతములు మృదు తల్పములు ననుగూడి పొంగు స్వర్గ సుఖములు అని రావణుడు కామాంతుడై నిలిచే నోటికి వచ్చిన గల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రాముడు నీకు సరిగాని వాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెదివనమున తిరుగుతుండెను తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ముక కొరగాని వాణి వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంతుడై నిలిచే నోటికి వచ్చిన గల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చారువృత పయోధర భోగిని చలిత లలిత సుమాత్ర విభాగిని రతి విహార విశాల నితంగిని లీలాలోలిత నీలవేణి నన్ను ఘోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదను నిన్ను కనికరించను అని రావణుడు కామాంతుడై నిలిచే నోటికి వచ్చిన గల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలో మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా మిందెందున యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంతుడై నిలిచే నోటికి వచ్చిన గల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
చంద్రముఖి నీపై నా చూపు మరలకున్నదే మరి వైపు. చంద్రముఖి నీపై నా చూపు మరలకున్నదే మరి వైపు. చేసుకొందు నిన్ను పట్టపురాణిగా చూచుకొందు నా శుభముల రాశిగా. జలపి సమీప కుంజముల తేలి రమించము రమ్య మధువుని బ్రోలి. అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన గల్ల పలికే. తీరను నాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నిరతము పతినే మనమున గలచుచు క్షణముక యుగముగా కాలము గడపుచు. నిరతము పతినే మనమున గలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు. రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల గలచుచు. శోక తప్పయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి. శోక తప్పయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి. మారు పలిక సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నన్ను కామించుట మహాపాపము నీ కాంతలతో పొందుము సుఖము. నన్ను కామించుట మహాపాపము నీ కాంతలతో పొందుము సుఖము. నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించు నీ మనసెటునుండు. నీ కాంతలు పరుల పాలైనప్పుడు యోచించు నీ మనసెటునుండు. నీ సతులందున తనివి నొందక పరకాంతల ఆశించిన సించకు. నీ సతులందున తనివి నొందక పరకాంతల ఆశించిన సించకు. అని పలిక సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.